ఒకటి రాక్షస సిద్ధాంతము. ఇది సైతాను సిద్ధాంతము, సైతాను బోధ. వాడు చెప్తాడు నీకు పశ్చాత్తాప పడవలసిన అవసరం లేదని రాక్షస బోధ చేస్తాడు. అలాగనే ఈ యొక్క సైతాను రక్షణ వాడు కూడా నిన్ను రక్షిస్తాడు, కానీ ఈ రక్షణ నీకు మంచిగా అనిపిస్తుంది, కానీ ఇది నరకాగ్నికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి వీడు మరలా మూడవదిగా చెప్పుచున్నాడు, మీకు ఇష్టమైనట్టు జీవించవచ్చు అని చెబుతాడు. పాపం చేయొచ్చు, వ్యభిచరించవచ్చు అని చెబుతాడు. ఇది రాక్షస బోధ, రాక్షస సిద్ధాంతము. షరతులతో కూడిన రక్షణ ఇవి నీవు కలిగి ఉంటావు. సైతానులో షరతులతో కూడిన రక్షణ అనగా నీవు నన్నే ఆరాధించాలి, రాక్షస సిద్ధాంతమును నీవు